హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనందరికీ సొంతంగా ఇల్లు కొనాలనే ఆశ ఉంటుంది. కానీ ఎలా కొనాలి ఏమీ తెలియదు. స్ట్రాటజిక్గా మనం ఎలా ఫ్రీగా ఇల్లు కొనాలనేదే వీడియోలో చూస్తాం. ఇప్పుడు మనము ఒక 30 lakhsకి ఇల్లు కొనాలనే ప్లాన్ చేసుకుంటాం. 30 lakhsకి ఇల్లు కొనాలనే ప్లాన్ చేసుకుంటే మీరు ఒక 6 lakh వచ్చి డౌన్ పేమెంట్గా కట్టాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ 24 lakhs వచ్చి ఒక బ్యాంక్లో లోన్ వేయాల్సి పడుతుంది. లోన్ వేస్తే మీరు 25 yearsకి మంత్లీ 20,000 పే చేసే మరి ఉంటుంది. మీరు మంత్లీ 20,000 పే చేస్తే టోటల్ అమౌంట్ మీరు ఎంత చేసింటారంటే ఇంటి కోసం 60 lakhs ఈఎంఐ కట్టింటారు టోటల్ అమౌంట్, ప్లస్ 6 lakh డౌన్ పేమెంట్, టోటల్ 66 lakh. దాని జొత్తులోనే మీరు ఈఎంఐ కట్టేటప్పుడు జస్ట్ 4,000 మాత్రము ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని రావాలా 25 yearsకి. తర్వాత మీరు ఆ 25 years ఆమెట్గా టోటల్ మీరు 4,000గా చేసుకోవచ్చుండే అమౌంట్ 12 lakhsలో వచ్చి ఉంటుంది మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో. 12 lakhsకి 25 years ఆమెట్గా అది టోటల్ ఎంత ఉంటుంది అనుకుంటా ఉన్నారు మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో? టోటల్ 1 crore ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీకు 2 ఆప్షన్. ఒకటి, మీరు మొత్తంగా 1 crore ఎత్తి ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా మంత్లీ 50,000 పెన్షన్గానే ఎత్తి ఖర్చు పెట్టుకోవచ్చు విత్ ఇయర్లీ 4% ఇంక్రిమెంట్తో. అంతేకాకుండా ఆఫ్టర్ 25 yearsకి మీ పిల్లలకు మీరు 10 కోట్ల ధనాన్ని వదిలేసి వెళ్ళొచ్చు. సో మీకు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు ఫ్రీగా వచ్చేసే, మీకు పెన్షన్ ప్లాన్ వచ్చేసే, మీ పిల్లలకు 25 yearsకి ఆఫ్టర్ 10 కోట్ల ధనాన్ని వదిలేసి వెళ్ళొచ్చు. ఇంతకంటే ఏం కావాలి? 1 stone 3 birds.